దానిలో చూసినట్లయితే ఆల్మోస్ట్ తక్కువ అవర్స్ లో ఒక 40-50 అవర్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇందులో మొత్తము 5 సెక్షన్స్. ఈ 5 సెక్షన్స్ తర్వాత జనరల్ స్టడీస్ లో ఉండేటటువంటి సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక టాపిక్, అన్ని రకాల వీడియోలు కలిపి దాదాపు ఒక 180+ వరకు వీడియోలు అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఈ యొక్క యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని వీటిని కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇందులో ఒక టాపిక్ కు సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు ఓవరాల్ గా సిలబస్ అనాలిసిస్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే అది ఏంటిది అన్నది ఒకసారి మనం చూద్దాం. ఈ సోషియాలజీ అనేటటువంటి దానికి సంబంధించిన సోషియాలజీకి సంబంధించినటువంటి దాంట్లో మనకు ఒకసారి సిలబస్ విశ్లేషణ గురించి ఒకసారి మనము చూద్దాం. ఓకే, మరి ఈ సిలబస్ అనాలిసిస్ గురించి ఒకసారి చూసి తర్వాత మనము ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఒక 25 వరకు తీసుకోవడం జరిగింది, వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చూద్దాం. ఓకే, మరి ఈ సోషియాలజీకి సంబంధించినటువంటి దాంట్లో మరియు ప్రధానంగా చూసినట్లయితే మనకు మొత్తము కూడా ఎన్ని సెక్షన్స్ ఉంటాయి సార్ అంటే 5 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఈ మొదటి సెక్షన్ దేనికి సంబంధించినది అని ఒకసారి మనం చూస్తే సోషల్ స్ట్రక్చర్ అని ఉంది ఇక్కడ, సోషల్ స్ట్రక్చర్. తర్వాత సెకండ్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో సోషల్ ఇష్యూస్ అని ఉంది. ఓకే, సోషల్ ఇష్యూస్. థర్డ్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో సోషల్ మూమెంట్స్. ఓకే, సోషల్ మూమెంట్స్, సోషల్ మూమెంట్స్. తర్వాత ఫోర్త్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో తెలంగాణ. ఓకే, తెలంగాణ సొసైటీ అంటే తెలంగాణ సమాజము అని ఉంది. ఫిఫ్త్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో పబ్లిక్ పాలసీస్. ఓకే, పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ లేదా వెల్ఫేర్ మెకానిజం అని చెప్పడం జరుగుతుంది. ఇది ఓవరాల్ గా మొత్తము మనకు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో కూడా వీటికి సంబంధించినటువంటి ఈ టాపిక్స్ ఈ సిలబస్ కూడా ఇంట్రడ్యూస్ చేసిండు. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3లో చూసినట్లయితే సోషియాలజీకి సంబంధించి మొత్తం 50 మార్క్స్ ఉంటుంది. మరి జనరల్ స్టడీస్ లో కూడా ఆల్మోస్ట్ సోషల్ ఎక్స్క్లూజన్ అని ఉంటుంది, దాని నుంచి ఒక 15 మార్కుల వరకు వస్తున్నాయి. అంటే టోటల్ గా ఎన్ని మార్క్స్ సార్ అంటేనేమో ఇక్కడ 65 మార్కుల వరకు మనము గ్రూప్ 2 గ్రూప్ 3లో ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి మార్క్స్ ఇవన్నీ కూడా. మొత్తము వచ్చేసి 5 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 5 సెక్షన్స్ లో సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, సోషల్ మూమెంట్స్, తెలంగాణ సొసైటీ అండ్ పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ స్ట్రక్చర్ లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటవి అని ఓవరాల్ గా మనము అబ్జర్వేషన్ చేస్తే ఈ సోషల్ స్ట్రక్చర్ లో మనకు 8 సబ్ టాపిక్స్ వరకు ఉండడం అన్నది జరుగుతుంది. 8 సబ్ టాపిక్స్ ఉంటాయి. కులము, కుటుంబము, వివాహము, బంధుత్వం, గిరిజనులు, మతము, తర్వాత జాతి, మహిళలు, ఇట్లా మొత్తం 8 సబ్ టాపిక్స్ ఫస్ట్ సెక్షన్ లో ఇవ్వడం జరిగింది. మరి సెకండ్ సెక్షన్ చూసినట్లయితే సోషల్ ఇష్యూస్ అని చెప్తున్నాము, సామాజిక సమస్యలు అని చెప్తున్నాం. ఈ సామాజిక సమస్యలలో చూసినట్లయితే మొత్తము 10 వరకు సబ్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, మొత్తము 10 వరకు సబ్ టాపిక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందులో కొత్త టాపిక్స్ ఏంటివి అని ఒకసారి మనం చూసినట్లయితే ట్రాన్స్జెండర్ అని చెప్పి ఒక టాపిక్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సోషల్ స్ట్రక్చర్ లో కూడా ఒక టాపిక్ ను రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. టాపిక్ పేరు వచ్చేసి ఏంటిది అంటే ఎథ్నిసిటీ అని పిలుస్తారు, లేదా దీన్ని మనము జాతి లేదా జాతిత్వము, అస్తిత్వము అనేటటువంటి పదాలతో కూడా పిలుస్తారు. తర్వాత సోషల్ మూమెంట్స్ తీసుకుందాం, దీన్ని మనం సామాజిక ఉద్యమాలు అని చెప్తున్నాం. ఇందులో మనకు గిరిజన ఉద్యమాలు, రైతాంగ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, వెనకబడిన తరగతుల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు అని ఇక్కడ 8 వరకు సబ్ టాపిక్స్ ఇవ్వడం అన్నది జరిగింది.
తెలంగాణ సొసైటీలో చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక 8 వరకు సబ్ టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో ఒక టాపిక్ ను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిండు, సేవా కులాల దుస్థితి అని చెప్పి ఒక టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసిండు. వాళ్ళకు సంబంధించిన దాని మీద కూడా మన గ్రూప్ 1లో క్వశ్చన్ అడిగిండు. ఈ సేవా కులాల పరిస్థితి, సేవా కులాల దుస్థితి ఏంటిది అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆశ్రిత కులాల ప్రధానమైన వృత్తి ఏది అని చెప్పి మన రీసెంట్ గా తెలంగాణ గ్రూప్ 1లో బిట్ అడిగిండు. తెలంగాణ రాష్ట్రంలో ఆశ్రిత కులాల ప్రధానమైన వృత్తి ఏది అంటే యాచించడము. ఓకే, దీని మీద కూడా బిట్ వచ్చింది. తర్వాత తెలంగాణ సొసైటీలో మనము వెట్టి చాకిరీ వ్యవస్థ, జోగిని సిస్టమ్, దేవదాసి సిస్టమ్, తర్వాత వలసలు, రైతుల యొక్క దుస్థితి, చేనేత కార్మికుల యొక్క దుస్థితి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పండుగలు, జాతరలు, తర్వాత ఫ్లోరోసిస్, ఇలాంటి అంశాల మీద ఇక్కడ ఇవ్వడం అన్నది జరిగింది. ఇంకా పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ మెకానిజంలో చూసినట్లయితే ఇక్కడ మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, బాలికలు, తర్వాత మహిళలు, వైకల్యము, వృద్ధులు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి ప్రభుత్వ విధానాలు మరియు సంక్షేమ కార్యక్రమాల గురించి మనము ఇక్కడ చదువుతాం. అంటే ఇది ఓవరాల్ గా సిలబస్ అనమాట. అంటే నేను వచ్చి డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికంటే ముందు కాస్త దాని గురించి, సబ్జెక్ట్ గురించి, టాపిక్స్ గురించి మీకు వివరణ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, ఇక్కడ సోషల్ ఇష్యూస్ తీసుకుంటున్నా. సార్ ఎందుకు నేను సోషల్ ఇష్యూస్ తీసుకుంటున్నా ఫస్ట్ అంటేనేమో, ఈ సోషల్ ఇష్యూస్ అంటే సామాజిక సమస్యలు అంటున్నా కదా, ఈ సోషల్ ఇష్యూస్ అనేది మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 జనరల్ స్టడీస్ పేపర్ లో కూడా సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. అక్కడ కూడా మీకు యూజ్ అవుతుంది కాబట్టి 2 రకాలుగా మీకు యూజ్ కావాలనే ఉద్దేశంతోనే నేను సోషల్ ఇష్యూస్ కు సంబంధించినటువంటి ఈ యొక్క టాపిక్స్ ఫస్ట్ తీసుకొని దాని నుంచి ఒక్కొక్క దాని గురించి మనము అనలైసిస్ చేద్దాం. ఓకే అండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అని ఒకసారి మనము అబ్జర్వేషన్ చేస్తే, మతతత్వ లక్షణాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి అని చెప్పి ఒక ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ మన టాపిక్ దేనిని తీసుకోవడం జరిగింది అని ఒకసారి మనం చూసినట్లయితే, మనకు సెకండ్ సెక్షన్ లో వచ్చేసి సామాజిక మినహాయింపు, సోషల్ ఎక్స్క్లూజియన్ అని చెప్తారు. ఈ సామాజిక మినహాయింపు, కులతత్వము, మతతత్వము, ప్రాంతీయ తత్వము, మహిళలపై హింస లేదా నేరాలు, బాల కార్మికులు, హ్యూమన్ ట్రాఫికింగ్, వైకల్యం, వృద్ధాప్యము, ట్రాన్స్ జెండర్స్, ఇదంతా మనకు సెకండ్ సెక్షన్ లో ఉన్నటువంటి టాపిక్స్. మరి ఇప్పుడు నేను సెకండ్ సెక్షన్ లో దేని మీద ఎక్కువగా తీసుకున్నా సార్ అంటే, మతతత్వము అనేటటువంటి కాన్సెప్ట్ ను నేను తీసుకోవడం అన్నది జరిగింది. ఓకేనా, ఈ మతతత్వము అనేటటువంటి టాపిక్స్ నేను తీసుకోవడం జరిగింది. ఆ మతతత్వానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఒక్కొక్కటి మనము ఈ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఉంటే కూడా మీరు యూట్యూబ్ లైవ్ లో చూస్తున్న వాళ్ళు ఆన్సర్ కూడా చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఈరోజు మీరు ఈ టాపిక్ నుంచి ఏదైనా ఒక్క బిట్టు కూడా పక్కకోకుండా దాని గురించి మనం చూద్దాం. ఓకేనా, 100% మీకు దీని నుంచి ఎక్స్పెక్టెడ్ బిట్స్ మాత్రమే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ రాయండి. ఫస్ట్, మతతత్వ లక్షణాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి అంటున్నాడు. సార్ ఇక్కడ వాట్ ఈస్ ద మీన్స్ ఆఫ్ కమ్యూనలిజం, అసలు కమ్యూనలిజం క్యారెక్టర్స్ మీద ఇక్కడ బిట్టు ఫ్రేమ్ చేయడం అన్నది జరిగింది. అసలు మతతత్వము, కులతత్వము, ప్రాంతీయ తత్వము, ఈ మూడింటికి ఒకటే డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ఏంటి సార్ అంటే, ఒక కులము అంటే ఇష్టం ఉండి మరొక కులాన్ని ద్వేషిస్తే అది కులతత్వము అవుతుంది. ఒక మతం అంటే ఇష్టం ఉండి మరొక మతాన్ని ద్వేషిస్తే అది మతతత్వము అవుతుంది. ఒక ప్రాంతం అంటే ఇష్టం ఉండి మరొక ప్రాంతాన్ని ద్వేషిస్తే దానిని ప్రాంతీయ తత్వము అని పిలుస్తారు. వీటన్నిటికీ డెఫినేషన్స్ ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటవి, కానీ వాటి యొక్క లక్షణాలు అనున్నవి వేరువేరుగా ఉంటవి అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ప్రస్తుతం భారతీయ సామాజిక వ్యవస్థలో చూసినట్లయితే మనకు భారతదేశం అన్ని రకాలుగా డెవలప్మెంట్ కావాలన్నా, అన్ని రకాలలో ముందంజలోకి వెళ్ళిపోవాలన్నా భారతదేశం నుంచి ముగ్గురిని రిమూవ్ చేయమని
రజనీ కొఠారి పేర్కొనడం అన్నది జరిగింది. వాళ్ళు ఎవరు సార్ అంటే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, క్యాస్ట్ కమ్యూనిటీస్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. మరి మతతత్వ లక్షణాలకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి అని చెప్పిండు. సామాజిక, ఆర్థిక, రాజకీయ దృష్టి నుండి వ్యక్తం చేయబడుతుంది. ఒకటి కన్నా ఎక్కువ మతాలతో ముడిపడి ఉంటుంది. సమాజాన్ని నేడు పట్టి పీడిస్తున్న సమస్యలలో అతి కీలకమైనది మరియు ఇది ఒక రాజకీయ విధానము అని కూడా చెప్తున్నారు. మరి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పైవన్నీ సరైనవే అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏంటిది అని ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే చాలా మంది సోషియాలజిస్టులు ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ డబ్ల్యూసి స్మిత్ కావచ్చు, బిపిన్ చంద్ర కావచ్చు, తర్వాత అస్కర్ ఆలీ ఇంజనీర్ కావచ్చు, తర్వాత ప్రభు దీక్షిత్ కూడా కావచ్చు. వీళ్ళందరూ కూడా మతతత్వము అనేటటువంటి వాటి మీద అనేక రకాలుగా నిర్వచనాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలను మనం ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మతవాదం గురించి వివరించడం, మతవాదం గురించి వర్ణించడము, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సామాజిక ఆర్థిక జీవన విధానమే మతము, మతతత్వము అని, మతతత్వము అనున్నది రాజకీయ సిద్ధాంతాలుగా కూడా ఇప్పుడు చెప్పిన శాస్త్రవేత్తలు అందరూ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అస్కర్ ఆలీ ఇంజనీర్ అంటున్నాం కదా, ఈయనకు ఏం చేసింది సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1996వ సంవత్సరంలో ఓకే ఎవరైతే అంటే మతాల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు వెళ్ళి ఆ మతాల మధ్య గొడవలు జరగకుండా ఆ రెండు మతాల మధ్య ఎవరైతే సామరస్యాన్ని సృష్టిస్తారో ఇలాంటి వాళ్ళను ఐడెంటిఫికేషన్ చేసి ప్రతి సంవత్సరము జనవరి 26వ తారీఖున ఏం చేస్తారంటే మత సామరస్య సమగ్రత అవార్డును సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఈ అవార్డును 1996 నుండి సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. 1997వ సంవత్సరంలో ఈ అవార్డును పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు సార్ అంటేనేమో ఆయన పేరు అస్కర్ ఆలీ ఇంజనీర్. ఈ అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే అస్కర్ ఆలీ ఇంజనీరు 1997 జనవరి 26వ తారీఖున ఈ అవార్డును ఇవ్వడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఆర్థిక రాజకీయ దృష్టి అన్నది కరెక్ట్ వర్డ్ అవుతుంది. ఒకటి కన్నా ఎక్కువ మతాలతో ముడిపడి ఉంటారు అంటే ఒక మతం ఇష్టం ఉండి వేరొక మతాన్ని ద్వేషిస్తున్నారు అంటున్నా అంటే అక్కడ ఏంది రెండు మతాలతోనూ ముడిపడి ఉన్నారు. సమాజాన్ని నేడు పట్టి పీడిస్తున్నటువంటి అంశాలలో మతము అనేది కూడా ప్రధానంగా కనబడుతుంది. అంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ తీసుకుందాము. ఇంతకుముందు నేను కొంతమంది పేర్లు చెప్పినా కదా నిర్వచనాలు, ఆ నిర్వచనాలన్నిటిని కూడా ఒక దగ్గర మీకు ఇవ్వడం జరిగింది. చూడండి, క్రింది వాటిని జతపరచండి. ఓకే, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఒకటి డబ్ల్యూసి స్మిత్, అస్కర్ ఆలీ ఇంజనీరు, బిపిన్ చంద్ర మరియు ప్రభు దీక్షిత్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ఒక్కొక్క దానికి సంబంధించిన అంశాల గురించి చూద్దాం. ఓకే, ఒక్కొక్క అంశాల గురించి చూద్దాం. మరి ఈ యొక్క క్వశ్చన్ కు సంబంధించినటువంటి అంటే ఇది మొత్తం కూడా ఏంటంటే కమ్యూనలిజం కు సంబంధించినటువంటి నిర్వచనాల మీద ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, నిర్వచనాలు ఇవన్నీ కూడా. డబ్ల్యూసి స్మిత్ ఏం చెప్పింది సార్ నిర్వచనము అంటేనేమో మతవాదం గురించి మొదటిసారిగా వివరించినటువంటి పర్సన్ ఇతను. ఎవరు? డబ్ల్యూసి స్మిత్. అస్కర్ ఆలీ ఇంజనీరు 1986లో ఒక మాట చెప్పింటాడు. ఏంటి సార్ అంటే మతవాదం గురించి వర్ణించిండు. బిపిన్ చంద్ర ఆల్సో 1986, ప్రభు దీక్షిత్ వచ్చేసి 1974 అని చెప్తారు. ప్రభు దీక్షిత్ బిపిన్ చంద్ర అన్నప్పుడు ఎకనామికల్, సోషియల్ అండ్ పొలిటికల్ అన్న పాయింట్ చూసుకోండి. ప్రభు దీక్షిత్ అన్నప్పుడు కమ్యూనలిజం ఈజ్ ఏ పొలిటికల్ థియరీ, కమ్యూనలిజం ఈజ్ ఏ పొలిటికల్ థియరీ అని చెప్పి ఇతను మెన్షన్ చేయడం అన్నది జరిగింది. మరి ఇందులో చూసినట్లయితే మనకు ఏది సార్ ఆప్షన్స్ కరెక్ట్ అంటేనేమో
ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ది ఏ, తర్వాత సెకండ్ బి, 3 సి, 4 డి అన్న విషయం గమనించాలి. ఇక్కడ అస్కర్ అలీ ఇంజనీరు 1996లో సెంట్రల్ గవర్నమెంట్ అవార్డును ప్రకటిస్తే 1997 జనవరి 26వ తారీఖున ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. మరి రీసెంట్గా 2013లో చూసినట్లయితే ఇద్దరు యోగీందర్ సింగ్ తర్వాత రాధాకృష్ణన్ కు, యోగీందర్ సింగ్ ఢిల్లీ, రాధాకృష్ణన్ వచ్చేసి కేరళ. 2013లో వీరికి కూడా మత సామరస్య సమగ్రత అవార్డును ఇవ్వడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ప్రముఖ పాశ్చాత్య సమాజ శాస్త్రవేత్త టీకే వూమెన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మతతత్వము ఎన్ని రూపాలలో ఉంటుందని పేర్కొనడం అన్నది జరిగింది. సాధారణంగా మతతత్వానికి సంబంధించిన అంశాల గురించి మనం చూస్తే డబ్ల్యూసి స్మిత్, బిపిన్ చంద్ర, ప్రభు దీక్షిత్, అస్కర్ అలీ ఇంజనీర్తో పాటుగా భారతదేశంలో మతతత్వము అనున్నది ఎన్ని రూపాలలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. మరి టీకే ఉమెన్ అన్న వెంటనే ఒక కోడ్ గుర్తు రావాలి. ఆ కోడ్ వచ్చేసి ఏంటిది అని చూస్తే ప్రభుయే వి వై సా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రభుయే వి వై సా అంటున్నా. ప్రా మీన్స్ ఏంటిది అంటేనేమో ప్రత్యేకవాద మతతత్వము అని పిలుస్తారు. ఓకే, ప్రత్యేకవాద మతతత్వము, పురోగమనవాద మతతత్వము, ఏర్పాటువాద మతతత్వము. ఓకే, ఏర్పాటువాద మతతత్వము. వి అంటున్నా, వి మీన్స్ విలీనీకరణాత్మక మతతత్వము. తర్వాత వైరుధ్యపూరిత మతతత్వము. సా అంటున్నా, సా మీన్స్ ఏంటిది అంటే సంక్షేమాత్మక మతతత్వము. ఓకేనా. అంటే ఇక్కడ టీకే ఉమెన్ మతతత్వము ఎన్ని రూపాలలో అంటున్నాడు. ఇక్కడ కౌంట్ చేయండి. 1 2 తర్వాత 3 4 5 6. ఓకే, టీకే ఉమెన్ భారతదేశంలో మతతత్వంను ఎన్ని రకాలుగా వర్గీకరణ చేసిండు అంటే 6. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి కోడ్ కూడా చూసుకోండి. ప్రభుయే వి వై సా ప్రత్యేకవాద, పురోగమన, ఏర్పాటువాద, విలీనీకరణాత్మక, వైరుధ్యపూరిత, సంక్షేమాత్మక మతతత్వము అని చెప్పి మొత్తము 6 కాన్సెప్ట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, వీటి మీద బాగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ సంవత్సరం నుండి జాతీయ సమగ్రత మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం కేంద్ర ప్రభుత్వం మత సామరస్య అవార్డును ప్రకటించింది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందే మనము దీని గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకే, భారతదేశంలో మతతత్వానికి సంబంధించిన దాంట్లో అవార్డును ఎప్పుడు ఇచ్చిండ్రు అంటున్నారు. ఓకే, 1996లో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది. 1997లో ఆస్కర్ అలీ ఇంజనీర్కు ఈ అవార్డు వచ్చింది. ఎప్పుడు సార్ అంటేనేమో జనవరి 26 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎవరైతే అంటే రెండు మతాల మధ్య ఎవరైతే గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళను ఒక దగ్గరికి చేర్చడం, వాళ్ళ ఇద్దరి మధ్యలో సామరస్యాన్ని పెంపొందించడము, ఇలా ఎవరన్నా చేస్తే వాళ్ళను ఐడెంటిఫికేషన్ చేసి ఈ యొక్క అవార్డు ఇస్తారని మనం చెప్తున్నాం. ఒకవేళ పర్సన్ కి 2 లక్షల రూపాయల వరకు ఈ అస్కర్ అలీ ఇంజనీర్ అనేటటువంటి పర్సన్ ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అనుకుందాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసి దాని ద్వారా మతాల మధ్య సామరస్యాన్ని కృషి చేయడం కోసం గనక ఏర్పాటు చేస్తే అలాంటి సంస్థలకు 5 లక్షల రూపాయలు కూడా ఈ అవార్డు క్రింద ప్రకటించడం అన్నది జరుగుతుంది. అంటే పర్సన్ కి వచ్చేసి 2 లక్షల వరకు ఇస్తారు. తర్వాత అక్కడ వచ్చేసి ఎంత వరకు ఇస్తారు సార్ అంటే 5 లక్షల వరకు ఇస్తారు.
ఈ మత సామరస్యాన్ని పెంపొందించుటకు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రకటించేశారంటే 1996. రైట్ ఆన్సర్. 2013లో మళ్ళీ ఈ అవార్డును తీసుకున్నది ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరు సార్ అంటే యోగేందర్ సింగ్. యోగేందర్ సింగ్ వచ్చేసి ఢిల్లీ. తర్వాత రాధాకృష్ణన్ వచ్చేసి ఎక్కడ సార్ అంటేనేమో కేరళ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది మెయిన్ గా గమనించాల్సినటువంటి విషయం. ప్రస్తుతం భారతదేశంలో ఈ కులాలు మతాలు అనునవి సామాన్య ప్రజలకు అవసరం లేదు, కానీ కొన్ని రకాలైనటువంటి వాళ్ళకు ఈ యొక్క ప్రతి 5 సంవత్సరాలకు వచ్చేటటువంటి ఎలక్షన్స్ లో కావచ్చు, పక్కాగా కులము మతము ఆధారిత పరమైనటువంటి ఎలక్షన్లు, ఈ మతతత్వాన్ని బేస్ చేసుకొని మనకు ఎంపికలు కూడా జరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1996 నుంచి అవార్డును ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, మత సామరస్య సమగ్రత అవార్డు తొలి గ్రహీత ఎవరు అని చెప్తున్నారు. ఎవరు? ఇంతకుముందే మనం దాని గురించి మాట్లాడినాం, అస్కర్ ఆలీ ఇంజనీర్ అన్న పాయింట్ చూసుకోండి. నెక్స్ట్, జలగన్ మత సంఘర్షణలు ఏ సంవత్సరంలో జరిగినవి అంటున్నాం. ఓకే, జలాగన్ మత సంఘర్షణలు ఇవి 1970వ సంవత్సరము మహారాష్ట్రలో జరిగినాయి. క్లాషెస్ బిట్వీన్ హిందువులు అండ్ ఇస్లాంలు. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిషన్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, డిపి మదన్. ఓకే, దీని మీద ఏర్పడినటువంటి కమిషన్ ఏది అంటే డిపి మదన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ బాగా చూసుకోండి. మత సంఘర్షణలకు సంబంధించినటువంటి ఒక కోడ్ రాస్తున్నా. ఆ కోడ్ ఏంటిది అంటే ఓకే, ఇది మతతత్వానికి సంబంధించినటువంటి కోడ్. ఇది కోడ్. ఈ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే భారతదేశంలో జరిగిన మత సంఘర్షణలకు సంబంధించిన ఒక 6 పేజీలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 6 పేజీలతో సమానం ఈ ఒక్క కోడ్. ఓకే, ఈ ఒక్క కోడ్ గుర్తుపెట్టుకుంటే ఆల్మోస్ట్ ఈ భారతదేశంలో జరిగిన మత సంఘర్షణల మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఇట్లే పెట్టవచ్చు ఆన్సర్. బి అంటేనేమో బెంగాలీ మత సంఘర్షణలు 1948లో జరిగినవి. క్లాషెస్ బిట్వీన్ హిందూ అండ్ ఇస్లాం, బీహార్ దగ్గర. నెక్స్ట్, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో హిందువులకు ఇస్లాంలకు మధ్య గొడవలు జరిగినవి 1961లో. ఏ అంటున్నా, ఏ మీన్స్ అహ్మదాబాదు మత సంఘర్షణలు 1969. క్లాషెస్ బిట్వీన్ హిందూ అండ్ ఇస్లాం. జలాంగాన్ మత సంఘర్షణలు 1970 ఎక్కడ జరిగినాయి సార్ అంటే మహారాష్ట్ర. దీని మీద ఏర్పడినటువంటి కమిషన్ ఏంటిది సార్ అంటే డిపి మదన్. అక్కడ చూడండి ఒకసారి, మన క్వశ్చన్ ఏమడిగినాము, జలాగాన్ మత సంఘర్షణలు ఏ సంవత్సరంలో జరిగినవి అంటున్నా. ఇక్కడ చూడండి కోడ్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా. జే అంటేనేమో జలాంగాన్ మత సంఘర్షణలు మహారాష్ట్ర 1970. తర్వాత సిక్కు. సార్ జలాంగాన్ మత సంఘర్షణలు ఎవరి మధ్య జరిగినాయి సార్ అంటే క్లాషెస్ బిట్వీన్ హిందూ అండ్ ఇస్లాం. సిక్కు మత గొడవలు 1984. ఇందిరాగాంధీ హత్య ఫలితంగా దేశంలో సిక్కులను చాలా మంది ఊచకోత కోయడం అన్నది కూడా జరిగింది. తర్వాత ఔరంగాబాద్ మత సంఘర్షణలు ఇక్కడ మనం గమనించినట్లయితే 1986లో జరిగినాయి. మున్సిపల్ ఎలక్షన్లలో శివసేన పార్టీ దారుణంగా ఓడిపోవడమే ప్రధాన కారణం. హిందువులు ఇస్లాంలకు మధ్య గొడవలు జరిగినాయి. తర్వాత మీరట్ మత సంఘర్షణలు అంటున్నా. మరి మీరట్ మత సంఘర్షణలు చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ 1987లో ఈ ఇన్సిడెంట్స్ అనేటివి కూడా జరిగినవన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సార్ ఇక్కడ మనము మీరట్ మత సంఘర్షణలు అంటే ఏం సార్ అంటే ఇక్కడ మసీదులోకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పందిని లోపలికి ప్రవేశపెట్టడం, ఫలితంగా హిందువులకు ఇస్లాంలకు మధ్య తీవ్రమైన గొడవలు జరగడమే కాకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం అనేది కూడా ఈ సంఘటనలో జరిగింది.
బీదర్ సిక్కు మత సంఘర్షణలు 1988లో జరిగినవి. బీదర్ అంటేనేమో కర్ణాటక, అక్కడ హిందువులకు సిక్కులకు మధ్య జరిగిన గొడవలు. బాగల్పూర్ మత సంఘర్షణలు ఎప్పుడు సార్ అంటేనేమో, బాగల్పూర్ ఎక్కడ సార్ అంటే బీహార్. రామశిలా విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, తర్వాత ఆర్య సమాజ్ వాళ్ళు ఇలా చాలా మంది ఏమనుకున్నారంటే ఈ యొక్క దాన్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో జనాలు రాకపోవచ్చు, చాలా ఈజీగా తీసుకెళ్లొచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ మరుసటి రోజు యాత్ర స్టార్ట్ అయింది. ఇసుక వేస్తే రాలనంత జనం అంటారు కదా, ఆ రకంగా వచ్చి పడినరు. ఆ రకంగా హాజరు కావడం అన్నది జరిగింది. గుర్తు తెలియని శక్తులు అందులోపల జాయిన్ అయ్యి రాళ్ళు విసరడం ద్వారా దాదాపుగా 300 వరకు చనిపోయినరు. చాలా వరకు ఆస్తి నష్టం జరిగిందని కూడా మనం చెప్పొచ్చు. తర్వాత బాబ్రీ మసీదు వివాదం గురించి 1992. ఓకే, 1992. ఇక్కడ మనకు 1948వ సంవత్సరంలో గోవింద్ వల్లభ్ పంత్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు రామ సీత విగ్రహాలను తీసుకెళ్లి మసీదులో ఉంచడం, దాని ద్వారా గొడవలు అనేవి అంతకు ముందు నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ కొంచెం ఎక్కువ అయిపోయింది. లాస్ట్కు 1992లో కళ్యాణ్ సింగ్ తర్వాత పివి నరసింహారావు ఇద్దరూ కలిసి జస్టిస్ లిబర్హాన్ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. 17 సంవత్సరాల తర్వాత ఈ రిపోర్ట్ వచ్చింది. రాజకీయాలు మతానికి గాని మత తత్వానికి గాని దూరంగా ఉండమని కూడా ఆ నివేదికలో చెప్పింది. లాస్ట్గా చూసినట్లయితే 2.77 ఎకరాస్ ల్యాండ్ను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళకు, అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళకు, తర్వాత 5 ఎకరాల భూమిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సున్నీ ట్రస్ట్ వాళ్ళకు ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, ఇది ఒక రకంగా చెప్పాలంటే బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించిన బిట్టును కూడా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత గోద్రా అల్లర్లు 2002, కాందమల్ మత సంఘర్షణలు 2008, అస్సాం అన్నప్పుడు 2012, గోద్రా అన్నప్పుడు సబర్మతి ఎక్స్ప్రెస్ మీద దాడులు చేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళను చంపడం, మళ్ళీ వీళ్ళు ఇస్లాంల మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా జరిగినాయి. దీని మీద గోద్రా అల్లర్ల మీద నియమించిన కమిషన్స్, ఒకటి జస్టిస్ నానావతి కమిషన్, 2 కేజీ షా కమిషన్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిక్కుల యొక్క మత సంఘర్షణల మీద కూడా నానావతి కమిషన్ను ఏర్పాటు చేయడం అన్నది జరిగింది. కాందమల్ మత సంఘర్షణలో హిందూ మతానికి చెందిన చాలా మంది క్రైస్తవ మతంలోకి వెళ్తున్నారు. ఆ క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వారు మళ్ళీ హిందూ మతంలోకి రావాలని చెప్పి అది మొత్తం కూడా మూవ్మెంట్ అనేది చేసిండ్రు. అస్సాం రియోట్స్, లోకల్లో ఉండేటటువంటి బోడోలు, పక్కలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఇస్లాంలకు మధ్య గొడవలు జరిగినవి. 2013 ఉత్తరప్రదేశ్లో హిందువులకు ఇస్లాంలకు మధ్య గొడవలు. 2018 తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్ దగ్గర ఉన్న బైన్సా. 2020లో ఢిల్లీలో అల్లర్లు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా. 1978లో హైదరాబాద్లో వినాయక నిమజ్జనంకు వెళుతూ ఉన్నప్పుడు రాళ్ళు విసిరివేయడం వల్ల అక్కడ క్లాషెస్ వచ్చినాయి. 1982లో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్లోని ఇక్కడ శివాలయం మసీదుకు పక్కపక్కల కొంచెం ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ కోసము కొట్లాటలు జరిగినాయి. 1983లో ఇండియాకు వరల్డ్ కప్ వచ్చిన తర్వాత చాలా మంది ఏం చేసిన, మహారాష్ట్రలోని మసీదు ముందు భాగంలో వెళ్ళి టపాసులు పేల్చడం వల్ల అక్కడ వివాదాలు చోటు చేసుకున్నాయన్న విషయం గుర్తుపెట్టి, ఇదంతా కూడా ఒక కోడ్ 6 పేజీలతో సమానంగా మీరు భావించాలి. ఓకేనా. 1970 థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గోద్రా అల్లర్లు. మరి గోద్రా అల్లర్లకు సంబంధించి సరి అయిన అంశం ఏంటిది అంటే 2002 ఫిబ్రవరి 27న గొడవలు జరిగినవి. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ప్రయాణిస్తున్న సబర్మతి ఎక్స్ప్రెస్ దాడి చేసి 58 మంది చంపిన ఫలితంగా గుజరాత్లో జరిగిన అల్లర్ల కారణం అధిక సంఖ్యలో ముస్లింలు కూడా చనిపోయిండ్రు. ఓకే, ఇవన్నీ సరి అయినవి. ఈ గోద్రా అల్లర్ల మీద నియమించిన కమిషన్స్ 2 అన్న, ఒకటి కేజీ షా కమిషన్, తర్వాత జస్టిస్ నానావతి కమిషన్. ఈ 2 కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. గోద్రా అల్లర్ల ఘటనకు గాను నియమించిన కమిషన్స్ జస్టిస్ నానావతి, కేజీ షా.
థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంత ముందు చెప్పింది మళ్ళీ ఇక్కడ కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. చిన్న క్వశ్చన్ అనకూడదు, అక్కడ దానికి పరంగా లాజికల్ థింకింగ్ ఆలోచన చేయాలి. కాందమాల్ మత ఘర్షణలు ఎవరికి మధ్య జరిగినాయి సార్ అంటే హిందువులకు క్రిస్టియన్లకు మధ్య జరిగింది. ఇది కాందమల్ వచ్చేసి ఎక్కడ సార్ అంటే ఒడిస్సా. హిందువులకు సిక్కులకు జరిగింది ఏంటంటేనేమో బీదర్ సిక్కు మత సంఘర్షణలు. హిందువులకు ఇస్లాంలకు ఎక్కువ అంటే చాలా వరకు ఆల్మోస్ట్ గొడవలన్నీ కూడా ఇక్కడనే. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. స్థానికంగా ఉండే బోడో గిరిజనులకు మరియు బంగ్లాదేశ్ ముస్లింలకు వలస వచ్చిన వారి మధ్య జరిగిన ఘటన ఏది? బెంగాలీ అల్లర్లు అనున్నది హిందువులకు ఇస్లాంలకు మధ్య జరిగినాయి. బీదర్ అల్లర్లు ఎవరెవరికి జరిగినాయి సార్ అంటేనేమో హిందువులకు తర్వాత సిక్కులకు మధ్య జరిగినవి. అస్సాం అల్లర్లు వచ్చేసి అస్సాం అల్లర్లే లోకల్ బోడో. ఓకే, బోడో అనేది గిరిజన తెగ. వీళ్ళు ప్రెసెంట్గా ఇప్పుడు సపరేట్ స్టేట్ డిమాండ్ కోసం కొట్లాడుతున్నారు, బోడో ల్యాండ్ కావాలని. లోకల్ బోడో బంగ్లాదేశ్ ఇస్లాంలకు మధ్య గొడవలు. జలంగన్ అల్లర్లు హిందువులకు ఇస్లాంలకు. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఒకే మతానికి చెందిన వారికి విద్య బోధన చేయడం అనేది ఏమని పిలుస్తారు? సంక్షేమ మతోన్మాదం, మతోన్మాదం, వ్యతిరేక మతోన్మాదం 1 and 2 అని ఉంది. అంటే ఒకే మతానికి సంబంధించిన వారికే విద్యా బోధన చేయడం. కొన్ని రకాల ఆర్గనైజేషన్స్ లో ఇలానే చేస్తుంటారు. అలా చేస్తే దాన్ని ఏమంటారంటే సంక్షేమ మతోన్మాదం అని పిలుస్తారు. మతహింసకు ప్రధానమైన ఆధారాలు ఏంటి? భారతదేశంలో అత్యధికంగా మతహింసలు జరుగుతున్న దాంట్లో మనకు మహారాష్ట్ర ఉంది, తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశంలో మతతత్వం వల్ల గొడవలు జరిగి 130 మంది వరకు చనిపోతున్నట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్టు పేర్కొనడం జరిగింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డే May 28 అన్న విషయం కూడా గుర్తుపెట్టుకోండి. మతహింసకు కారణాలు పైవన్నీ కూడా వస్తాయి. విద్వేషం, శత్రుత్వం, పగ, ప్రతీకారం, ఇవన్నీ కూడా రీజన్సే. 2013 జనవరి 26న సంస్థాపరంగా అవార్డు పొందినది సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ. ఇంతకుముందు చెప్పిన పర్సన్ అస్కర్ అలీ ఇంజనీర్ కదా, ఆయనకు 2 లక్షలు ఇస్తారు. ఆయన ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిండు, ఆర్గనైజేషన్ కి 5 లక్షలు ఇస్తారు. ఆ ఆర్గనైజేషన్ పేరు ఏంటిదని క్వశ్చన్ వచ్చింది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ, సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం, సెంటర్ ఫర్ స్టడీ అండ్ సెక్యులరిజం, సెంటర్ ఫర్ సొసైటీ అండ్ సెక్యులరిజం. ఇది సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజం. దాన్ని అస్కర్ అలీ ఇంజనీర్ స్టార్ట్ చేసి దాని ద్వారా కొట్లాడిండు. 2015 మే 31న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రిపోర్టు ప్రకారం, కొంచెం ఇది అప్డేట్ వర్షన్, కొంచెం అభ్యర్థులు గమనించగలరు. అధికంగా మత సంఘర్షణలు ఏ రాష్ట్రాల్లో జరిగినట్టుగా చెప్తున్నారంటే ఇంతకుముందే చెప్పిన ఉత్తరప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ నుండి ఈ 4 చోట్ల కూడా జరుగుతున్నట్లు 2015లో వచ్చిన సర్వే ప్రకారము అప్డేట్ వర్షన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అత్యధికంగా అన్నప్పుడు మహారాష్ట్ర, మతతత్వ గొడవలు జరిగి చనిపోతున్నది ఎవరు అంటే మధ్యప్రదేశ్. ప్రాంతాలను సామాజిక సంబంధాలు, భౌగోళిక లక్షణాలుగా పేర్కొన్నది ఎవరు సార్ అంటేనేమో ఇది ప్రాంతీయ తత్వం అనేటటువంటి దాని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, ప్రాంతీయ తత్వం, రీజనలైజేషన్ అని పిలుస్తారు. ఇంతకుముందే చెప్పిన ఒక ప్రాంతం అంటే ఇష్టం ఉండి మరొక ప్రాంతాన్ని ద్వేషిస్తే దానిని ప్రాంతీయ తత్వం కింద కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ సామాజిక సంబంధాలు అని, భౌగోళిక లక్షణాలు అంటున్నాం. అంటే ఒక ప్రాంతం అనేది సామాజిక సంబంధాలు, భౌగోళిక లక్షణాల పరంగా ఉంటుందని చెప్పింది వాల్టర్ క్రిస్టలర్ అని చెప్తారు. స్కిన్నర్ ఏం చెప్పిండంటే సామాజిక సంబంధాలు సాంస్కృతిక అనేటటువంటి టర్మినాలజీని ఉపయోగించడం అన్నది జరిగింది. మానవుడికి అతని చుట్టూ ఉన్న భౌతిక పరిసరాలకు మధ్య గల సంబంధమే ప్రాంతీయ తత్వం అని అన్నది ఎవరు? ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎన్విరాన్మెంట్, దీస్ ఆర్ కాల్డ్ రీజనలైజేషన్ అని చెప్తున్నాడు. స్కిన్నర్, క్రిస్టలర్, తర్వాత డెమోక్, తర్వాత స్కౌట్, WSP స్కౌట్ ఈ మాట చెప్పిండు. ప్రాంతీయ తత్వానికి గల కారణాలు భౌగోళిక, చారిత్రక, రాజకీయ, పైవన్నీ కూడా కరెక్టే. ఓకే, జియోగ్రాఫికల్,
అంటే ఒక ప్రాంతం డెవలప్మెంట్ కావడం, మరొక ప్రాంతము డెవలప్మెంట్ కాకపోతే మా ప్రాంతం డెవలప్మెంట్ కావాలని భౌగోళిక పరంగా కూడా కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. అంటే కొన్ని రకాలంటే వారసత్వ కట్టడాలు పట్టించుకోకపోవడము, తర్వాత వెనకబాటుకు గురి చేయడము, సంస్కృతి సాంప్రదాయాలను డెవలప్మెంట్ చేయకపోవడం, మా సంస్కృతి మా సాంప్రదాయాలు కాపాడుకుంటాం మేమే అని చెప్పి కూడా కొట్లాడి కొత్త రాష్ట్రాన్ని కూడా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ కారణాలు అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ సంఖ్యలో రాజకీయ నాయకులు సీఎంలు అవుతున్నారు, మిగిలిన ప్రాంతాల వారిని డిప్యూటీ సీఎంగా మారుస్తూ ఉన్నారు. అంటే మా ప్రాంతానికి సంబంధించిన వారికి కూడా ఉన్నత పదవులు కావాలని చెప్పి ఇక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. అంటే పైవన్నీ సరి అయినవి. 345, 347 అధికరణ దేని గురించి సూచిస్తుంది? దేశంలోని అన్ని ప్రముఖ భాషల అధికారిక భాషల జాబితాలో చేర్చవచ్చు, హక్కులను కూడా చేర్చవచ్చు. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ అది. రాష్ట్రాల యూనియన్ గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకే, మరి ఏంటిది సార్ అని ఒకసారి మనం చూసినట్లయితే రాష్ట్రాల యూనియన్ గురించి తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 1. ఓకే, యూనియన్. దత్ కమిటీని ఏర్పాటు చేసిన కమిటీ. ఓకే, ఏర్పాటు చేసిన సంవత్సరం. ఈ దత్ కమిటీ తర్వాత వాంచు కమిటీ తర్వాత వచ్చేసి పాండే కమిటీ అని ఉంటది. ఓకేనా, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిండ్రు సార్ అంటే 1967. గారో ల్యాండ్ ఏ రాష్ట్రం నుండి విడిపోవడానికి ఉద్యమం అనేది జరుగుతుంది సార్ అంటే మధ్యప్రదేశ్ నుంచి. అంటేనేమో మనము వింధ్యా ప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. మేఘాలయ అన్నప్పుడు గారో ల్యాండ్ వస్తుంది. గారో ల్యాండ్. అరుణాచల్ ప్రదేశ్ అనేది పెద్ద ఏం లేదు, సౌరాష్ట్ర. ఓకే, సౌరాష్ట్ర. తర్వాత వచ్చేసి కచ్. ఓకే, దీని నుంచి. కాబట్టి గారో ల్యాండ్. ఈ గారో అంటున్నాం కదా, గారో యొక్క కుటుంబాన్ని ఏమని పిలుస్తారు అంటేనేమో నోక్నా అనేటటువంటి పదజాలంతో పిలుస్తారు. ఏమంటారు? నోక్నా అంటారు. మేఘాలయ అనేది కరెక్ట్ వర్డ్. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మణిపూర్ నుంచి కుకీ ల్యాండ్, మహారాష్ట్ర నుంచి విదర్భ, మహారాష్ట్ర గోవా నుంచి కొంకణి స్టేట్ కావాలని అక్కడ కూడా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్, ట్రాన్స్జెండర్ గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇది కొత్త సిలబస్ లో ఉన్నటువంటి అంశం అండి ఇది. ట్రాన్స్జెండర్. మరి ట్రాన్స్జెండర్ అనే పదంను ఏ సంవత్సరంలో ఉపయోగించారు అంటే 1990. ఎవరు సార్ అంటేనేమో విర్జీనియా ప్రిన్స్. ఓకే, విర్జీనియా ప్రిన్స్ అనేటటువంటి పర్సన్ యొక్క టర్మినాలజీని ఉపయోగించడం జరిగింది. 1994లో ట్రాన్స్జెండర్లకు మన దేశంలో ఓటు హక్కు రావడం జరిగింది. మన దేశంలో ఉండేటటువంటి ట్రాన్స్జెండర్లు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ పేరు ది ఆల్ ఇండియా హిజ్రా కళ్యాణ సభ. ఓకే, హిజ్రా కళ్యాణ సభ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా వాళ్ళు కొట్లాడడం అన్నది జరిగింది. 2011 ప్రకారం మొత్తం ట్రాన్స్జెండర్ల జనాభా ఎంత సార్ అంటే 4,88,000 ఉన్నారు. అత్యధికంగా ట్రాన్స్జెండర్లను కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ ఓటర్లు 2727. అత్యధికంగా ట్రాన్స్జెండర్లను కలిగిన నియోజకవర్గం ఏది అంటే మల్కాజ్గిరి. ఓకే అండి, మల్కాజ్గిరి. ఎలక్షన్ కమిషన్, ఈ యొక్క తెలంగాణ ఎన్నికల కమిషన్ ఎలక్షన్ బ్రాడ్ అంబాసిడర్ గా వరంగల్ జిల్లాకు సంబంధించిన ట్రాన్స్జెండర్ లైలాను ఎంపిక చేయడం జరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, లైలాను ఎంపిక చేయడం జరిగింది. ఈ పాయింట్ కూడా చూసుకోండి. ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ను ఎవరు ఇస్తారు? ఓకే, టీజీపీఎస్సి గ్రూప్ 1 బిట్ ఇది. ఓకే, మొన్న గతంలో అడిగింది బిట్. ఎవరిస్తారు సార్ అంటే జిల్లా కలెక్టర్. కానీ ఆప్షన్ లో జిల్లా మెజిస్ట్రేట్ అని ఇచ్చింటాడు, అయినా సరే అది కూడా కరెక్టే. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సింపుల్ క్వశ్చన్సే కానీ కొంచెం లాజికల్ గా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎక్కువగా పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సుకోలేదు. ఒకటే క్వశ్చన్ లో అనేక లార్జ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ చేసి ప్రతిరోజు మీకు నేను అవైలబుల్ గా అందుబాటులో ఉంటా. ప్రతి ఒక్కొక్క టాపిక్ నుంచి కాకుండా ఒక 2-3 టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ను బేస్ చేసుకొని ప్రీవియస్ క్వశ్చన్ బేస్ చేసుకొని ప్రతిరోజు మీకు నేను లైవ్ లో అందుబాటులో ఉంటా. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.